Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక మనలోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్ ఏం చూస్తామంటే మన విశాఖపట్నంలో సంపత్ వినాయక టెంపుల్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ రోడ్ అలాగే అక్కడుండే షాపింగ్ మాల్స్ 8:30 PM ఎలా ఉంటాయో ఈ బ్లాగ్లో చూడబోతున్నాం. మనమైతే సంపత్ వినాయక టెంపుల్ రోడ్ మీదుగా వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్లో రైట్లో మీకు కొన్ని షాపింగ్ మాల్స్ అయితే కనబడుతున్నాయి. రైట్లో ఇప్పుడే మనం కళ్యాణ్ దాటాం, అలా ముందు రైట్లో సిఎంఆర్ ఉంది, ఇంకా లెఫ్ట్లో కూడా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఈ లెఫ్ట్లో చూసారు కదా వినీస్ ఉంది, ఇంకా అలా ఈ రోడ్ అంతా మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఈ లెఫ్ట్లో జోయల్కోస్ ఉంది. అలా మనకి ఈ రోడ్ మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఫుల్ లైటింగ్తో కలర్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో. అండ్ అక్కడక్కడ మనకి గ్రీనరీ కనబడుతుంది, చెట్లు చాలా చాలా బాగా కనబడతాయి. ఈ రైట్లో మనం ఇప్పుడే సంపత్ వినాయక టెంపుల్ని క్రాస్ చేసాం. ఇలా ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్కి ఒక రూటు, స్ట్రైట్గా ఒక రూటు వస్తుంది. యూటర్న్ తీసుకున్నామంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్తాం టువర్డ్స్ దత్తాల్యాండ్ వైపు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం లెఫ్ట్కి వెళ్ళామంటే టువర్డ్స్ జీవీఎంస్ వైపు వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళామంటే ఫ్లైఓవర్ వెళ్తాం. ఇక్కడ కూడా చాలా షాపింగ్ మాల్స్ వచ్చాయి. మనం అలా ముందుకు వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కి అలా కిందకు వచ్చి అక్కడుండి షాపింగ్ మాల్స్ని చూద్దాం. లెఫ్ట్లో మీరు నవరత్న ట్రేడ్ సెంటర్ చూసారా, అక్కడే మనకి జిఆర్టీ జ్యువెలర్స్ ఉంది, ముగ్ధా షోరూమ్ ఉంది, ఇంకా కొత్తగా కొన్ని హోటల్స్ పెట్టారు, అవి కూడా ఉంది. ఇంకా అక్కడే మనకి మేఘాలయ హోటల్ ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే దీపక్ పంజాబీ దాబా ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఫ్లైఓవర్ మీదకి వెళ్ళాం. ఫ్లైఓవర్ మీదుగా మనం రైల్వే స్టేషన్ వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనం ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తేనే మనకి ఆర్టీసీ కాంప్లెక్స్కి ఇంకా కొన్ని ప్లేసెస్కి మనం వెళ్తాం. మనం ఇలా ముందుకు వెళ్ళి కిందకు వచ్చి కింద నుంచి మనం వెళ్ళేటప్పుడు ఏ జంక్షన్కి వెళ్తాం అండ్ ఎక్కడికి వెళ్తాం తెలుసుకుందాం. అలానే మీకు రైట్లో కనబడుతున్నాయి కదా రిలయన్స్ స్మార్ట్, ఇంకా ఖజానా, కంకటల, అలా చాలా కనిపిస్తాయి. అవన్నీ కూడా మీరైతే చూడొచ్చు. ఈ ఫ్లైఓవర్ మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ ఎండింగ్లో సడన్ కర్వ్లో వస్తుంది. ఆ కర్వ్లో మన వెహికల్ అవుట్ ఆఫ్ కౌంటర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అందుకే ఈ ఫ్లైఓవర్ మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఫ్లైఓవర్ మీద దిగ్గానే మనకి సిగ్నల్ వస్తుంది. ఈ సిగ్నల్ పాయింట్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకు కనిపించేదే రైల్వే స్టేషన్. అదే రైట్కి వెళ్ళామనుకోండి మనం తాటిచెట్లపాలెం వెళ్తాం. తాటిచెట్లపాలెం కన్నా ముందు రైల్వే న్యూ కాలనీ జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే సెకండ్ హ్యాండ్ 2 వీలర్స్ ఉంటాయి కదా, అవి సేల్స్ ఉంటాయి. ఆ షాప్స్ అన్ని వరుసగా ఉంటాయి. ఆ తర్వాత మనకి ఎలాంటి గ్యాడ్జెట్స్ కావాలన్నా అక్కడే దొరుకుతాయి. ఆ షాపింగ్ మాల్స్ అన్ని వరుసగా ఉంటాయి. లైక్ బజాజ్ కానివ్వండి, సోనో విజన్ కానివ్వండి, అవన్నీ ఆ రూట్లోనే ఉంటాయి. ఇంకా ఆ రూట్లో మనకు కొన్ని హోటల్స్ కూడా ఉంటాయి. ఆ బ్లాగ్ నేను ఆల్రెడీ చేశాను, మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూడండి. నేను చేసిన బ్లాగ్స్ అన్ని 2021లో 2022లో చేసిన బ్లాగ్స్ ఉంటాయి. మీరు ఆ బ్లాగ్స్ చూస్తే అప్పుడు వైజాగ్ ఏదో తెలుస్తుంది. నేను మళ్ళీ 2024లో బ్లాగ్స్ అన్నీ చేస్తాను. ఆ బ్లాగ్స్ చేసేటప్పుడు మీకు మన వైజాగ్ ఏ విధంగా చేంజ్ అనేది ఒక క్లియర్ ఐడియా ఇస్తాను అనమాట. చూస్తున్నారు కదా, లెఫ్ట్లో మొత్తం రైల్వేకి సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు ఫ్లైఓవర్ ఎంట్రన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ మీద నుంచి కాకుండా కింద నుంచి వెళ్ళి అక్కడ ఉండే జంక్షన్స్ ఏంటి అండ్ ఎలాంటి షాపింగ్ మాల్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మీరు లెఫ్ట్లో చూస్తున్నంత రైల్వేకి సంబంధించిన ఆఫీసెస్, ఇంకా కొన్ని క్వార్టర్స్ ఉంటాయి లోపలికి. మనం ఇలా ముందుకు వెళ్ళామంటే మనకు కనిపించేవే షాపింగ్ మాల్స్, ఇంకా అక్కడుండే రెస్టారెంట్స్, అలా మనకి చాలా కనిపిస్తాయి. అవన్నీ మనం చూద్దాం. అలానే ఏ జంక్షన్ నుంచి ఎక్కడికి వెళ్తామని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ రూట్లో ఇలా ముందుకు వెళ్ళగానే ఫస్ట్ జంక్షన్ మనకైతే వస్తుంది. ఈ జంక్షన్నే దొండపర్తి జంక్షన్ అంటారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే అలా మనం అక్కేపాలెం వెళ్ళొచ్చు. అక్కేపాలెం జంక్షన్కి వెళ్ళిపోతాం. తాటిచెట్లపాలెం దాటిన తర్వాత మనకు జంక్షన్ వస్తుంది కదా, ఆ జంక్షన్కి వెళ్తాం. అదే రైట్కి వెళ్ళామనుకోండి మనం అల్లిపురం వెళ్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారా, ఆ బైక్లో వెళ్ళి ఆయన ఎలా వెళ్ళారో, అలా వెళ్ళడం చాలా రిస్కీ. అలా వెళ్ళడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అతని గురించి చెప్పాను లేదో, ఈలోపే ఇంకో కళాకాండం ఎదురైంది మనకి. చూసారా, మనం వెళ్ళే రూట్లోనే ఆపోజిట్ డైరెక్షన్లో యూటర్న్ తీసుకుని వస్తున్నారు. అలా తీసుకోవడం చాలా రిస్కీ, అందువల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మీకు లెఫ్ట్లోనే అక్షయ హోటల్స్ ఉంటాయి. అక్షయ హోటల్ దాటిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ తర్వాత హోటల్ మైక్రో కాంటినెంట్ ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే బెస్ట్ వెస్టర్న్ ప్లేస్ తేజ్ వివాన్ హోటల్ ఉంటుంది. మీరు రీసెంట్గా ఇన్స్టాలో చూస్తుంటే చాలా రీల్స్లో ట్రెండ్ అయింది, మనకి తక్కువ ప్రైస్లో బఫెట్ వస్తుందని చెప్పేసి. ఇక్కడే ఇంకా మీరు అలా ముందుకు వెళ్ళగానే మీకు వరుసగా షాప్స్ అయితే కనబడతాయి. ఆ తర్వాత మనకి రిలయన్స్ స్మార్ట్ బజార్ కనబడుతుంది. ఈ లెఫ్ట్లో ఉంది కదా, ఇదే ఇంతకుముందు బిగ్ బజార్లో ఉండేది, ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్ బజార్ అయింది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్లోనే మనకి సంగం శరత్ థియేటర్స్ ఉంటాయి.
అలా ముందుకు వెళ్ళగానే మనకి ఖజానా జ్యువెలర్స్ ఉంటాయి. ఖజానా జ్యువెలర్స్లో కస్టమర్స్కి రెస్పెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. నేను 2-3 డేస్ ఫేస్ చేశాను. అప్పటి నుంచి ఇంకా ఖజానా జ్యువెలర్స్కి వెళ్ళడం మానేశాను. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, టైం అయితే 8:40 అయింది. 8:40కే ఖజానా జ్యువెలర్స్ క్లోజ్ చేశారు. మీకు నేను టైం కూడా చూపిస్తాను. ఈ ఖజానా వల్ల నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఖజానాతో ఉంది. అది నాకు జరిగింది, బట్ మీకు ఎలా జరిగింది లేదని నేనే చెప్పలేను. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారుగా, టైం అయితే 8:40 అయింది. అప్పటికి ఖజానా అయితే క్లోజ్ అయింది. ఖజానా దాటిగానే మన సిగ్నల్ అయితే వస్తుంది. ఆ సిగ్నల్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే డైమండ్ పార్క్ వెళ్తాం. అదే రైట్కి వెళ్ళామనుకోండి మన డాబా గార్డెన్స్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాం. అదే మనం స్ట్రైట్గా వెళ్ళామనుకోండి మనకి నెక్స్ట్ సిగ్నల్ వస్తుంది. అదే ద్వారకా నగర్ సిగ్నల్ పాయింట్. అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ద్వారకా నగర్ వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే మనం అసల్మెట్ట వెళ్తాం. అది రైట్ తీసుకున్నామంటే ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కదా, కాంప్లెక్స్కి వెళ్తాం. ఇప్పుడు మనమైతే ఈ సిగ్నల్ దగ్గర ఆగాం. ఇది ద్వారకా నగర్ సిగ్నల్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తేనే ద్వారకా నగర్ వెళ్తాం. అండ్ అలా వెళ్తున్నప్పుడే మనకి బ్యాంకింగ్ ఏరియాస్ అన్నీ, మెయిన్ బ్యాంక్స్ అన్నీ అక్కడే ఉంటాయి. హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఐసిఐసి కానివ్వండి, మెయిన్ బ్రాంచెస్ అన్నీ అక్కడే ఉంటాయి. ఇంకా అలానే అక్కడ ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ముందు చూస్తున్నారు కదా, అలా ముందుకు వెళ్తే మనకి మన కిరణ్ గారి లలిత జ్యువెలర్స్ వస్తుంది. ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళామనుకోండి టువర్డ్స్ మద్దిలపాలెం కూడా వెళ్ళొచ్చు. మనం మద్దిలపాలెం వెళ్ళే రూట్లో కూడా మనకి చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. అవి కూడా నేను మీకు తొందరగా వ్లాగే చేస్తాను. మీరు కనుక ఆ వ్లాగ్ చూడాలనుకుంటే నేను ఆల్రెడీ చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూడండి. మన వైజాగ్లో ఉండే చాలా ఏరియాస్ని నేనైతే కవర్ చేశాను. మరి మీరు చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడాలి. ఎందుకంటే నేను లింక్స్ ప్రొవైడ్ చేయడానికి చేయలేనని వీడియోస్ ఉన్నాయి. అందుకని చెప్పి మీరు నా ఛానల్లోకి వెళ్ళి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీరు వైజాగ్లో ఎక్కడున్నా నా వీడియోస్ ద్వారా బయటకు వస్తారనుకుంటున్నాను. మరి ఇంకా మనం సిగ్నల్ పడగానే ముందుకైతే వెళ్దాం. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మన విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదా నడవలేకపోతే ఆటో ఎక్కితే ఒక 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా మనం ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. చాలామంది ట్రావెలర్స్ లేదా టూరిస్టులు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ ఒక్క మాట ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, ఆ రైట్కి వెళ్ళే అన్ని కాంప్లెక్స్కి వెళ్తున్నాయి. అండ్ అలా వెళ్తే మనం మళ్ళీ అంబేద్కర్ గారి సర్కిల్ దగ్గరికి అయితే వెళ్తాం. ఆ అంబేద్కర్ గారి సర్కిల్ నుంచి మనం డాబా గార్డెన్స్కి వెళ్ళొచ్చు. అలానే ప్యారలల్గా కోర్ట్ రోడ్ కూడా వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు వెళ్తున్నాం చూసారా, ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్కి వెళ్తే టువర్డ్స్ మద్దిలపాలెం, రైట్కి వెళ్ళామంటే మనం టువర్డ్స్ కోర్ట్ వైపు వెళ్తాం. ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, అభయ హోటల్ ఉంది. ఈ అభయ హోటల్కి ఆపోజిట్లోనే లలిత జ్యువెలర్స్ ఉంటుంది. ఆ లలిత జ్యువెలర్స్ వెనకాలనే ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్కి కొంచెం అటువైపు మనకి సెంట్రల్ పార్క్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో సెంట్రల్ పార్క్ చాలా బాగుంటుంది. మరి మీలో ఎంతమంది ఈవినింగ్ టైంలో సెంట్రల్ పార్క్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మన సిగ్నల్ అయితే పడింది. ఇక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్ళి అక్కడ చూసారు కదా, అసల్మెట్ట మెయిన్ రోడ్లో ఉండే షాపింగ్ మాల్స్ని చూద్దాం. ఇక్కడ మీకు సబ్వే కూడా ఉంటుంది. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ అలానే మనకి ఎలా ఉంటుందంటే కింద సబ్వే ఉంటుంది, పైన ఈ రోడ్ ఉంటుంది, ఈ పైన ఫ్లైఓవర్ ఉంటుంది. సూపర్ కదా. ఆ కింద సబ్వేలో కూడా పెయింటింగ్ వర్క్ అవుతుంది. చాలా బాగా డెవలప్ చేస్తున్నారు వైజాగ్ని అయితే. ఇప్పుడు ఈ లెఫ్ట్లో ఒక భారత్ పెట్రోల్ బంక్ ఉంది. చాలామంది ఈ భారత్ పెట్రోల్ బంక్ నుంచే సిగ్నల్ జంప్ అయితే చేస్తారు. ఎలా అంటే అక్కడ చూసారు కదా, మద్దిలపాలెం నుంచి వచ్చిన వాళ్ళందరూ భారత్ పెట్రోల్లోకి వచ్చి అలా పెట్రోల్ బంక్ నుంచి సంపత్ వినాయక టెంపుల్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. మనం వెళ్తున్నాం కదా, ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఈ రోడ్ చాలా చిన్నగా ఉంటుంది. అందువల్ల ఈ రోడ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఒక జంక్షన్ చూసారా, ఈ జంక్షన్స్ కూడా వెహికల్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ రోడ్లో మనం కొంచెం చూసుకుని వెళ్ళాలి. ఇలా మనం ముందుకు వెళ్ళగానే మనకైతే భీమా జ్యువెలర్స్ వస్తుంది స్టార్టింగ్లో. ఆ తర్వాత మనకి జ్యువెలరీ షాప్ స్టార్ట్ అవుతాయి. అలా మనం కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ మనకి చాలా షోరూమ్స్ ఉంటాయి. ఆ షోరూమ్స్ అని కనబడతాయి. అవన్నీ మనం చూద్దాం. ఇప్పుడు మనమైతే ఫ్లైఓవర్ ఎగ్జిట్కి వచ్చాం. ఇక్కడ నుంచే ఫ్లైఓవర్ ఎగ్జిట్ ఉంటుంది. ఇలా మనం వెళ్ళగానే మనకి లెఫ్ట్లో భీమా జ్యువెలరీస్, తర్వాత మలబార్ గోల్డ్ ఉంటుంది. అలా వరుసగా జ్యువెలరీ షాప్ స్టార్ట్ అవుతాయి. అలాగే క్లాతింగ్ షాప్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మనం వచ్చేటప్పుడు చూసాం కదా, లెఫ్ట్లో నవరత్న ట్రేడ్ సెంటర్ అని చెప్పి అక్కడ జిఆర్టీ జ్యువెలర్స్ ఇంకా ముగ్ధా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్ళగానే మనకైతే చాలా షాపింగ్ మాల్స్ అయితే కనబడతాయి. అవన్నీ మనమే చూద్దాం. షాపింగ్ మాల్స్ కన్నా ముందు మనకు వచ్చేదే సంపత్ వినాయక టెంపుల్. మన వైజాగ్లో ఎక్కువగా ఫేమస్ అయ్యే టెంపుల్ సంపత్ వినాయక టెంపుల్. ఆ టెంపుల్ అయితే ఇక్కడే ఉంటుంది. ఎవరైనా వెహికల్ కొంటే ఖచ్చితంగా వారి మదర్ పూజని ఇక్కడే జరిపిస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అక్కడ చాలా వెహికల్స్ అయితే పూజ కోసం ఆగుంటాయి. మీరు చూసారు కదా,
లెఫ్ట్లో ఒక దాదాపుగా 4 కార్లు తాగున్నాయి, అలానే ఒక 2 బైకులు కూడా ఆగున్నాయి పూజ చేయడానికి. ఇదే సంపత్ వినాయక టెంపుల్. ఇలానే చాలా షాపింగ్ మాల్స్ జగదాంబలో కూడా ఉంటాయి. జగదాంబ బ్లాక్ కూడా ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు ముందు లెఫ్ట్ సైడ్లో మొత్తం కలర్ఫుల్గా కనిపిస్తుంది జాయల్ కాస్. ఆ తర్వాత మనకు కనిపించేదే సిఎంఆర్ తర్వాత మనకి చాలా క్లాత్ షాప్స్ వస్తాయి, అవి కూడా చూద్దాం. సిఎంఆర్ మనకి రీసెంట్గా ఇక్కడ పెట్టారనమాట. కళ్యాణ్ జ్యువెలర్స్ వస్తుంది లెఫ్ట్లో, చూసారు కదా. అలా మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెవిస్ ఉంది. లెవిస్ తర్వాత మనకి టీబర్స్, తర్వాత ఎంబీఆర్, ఇంకా అలా కింద చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. లైక్ పీటర్ ఇంగ్లాండ్ కానీ, వాన్ హౌసన్ కానీ, ఇంకా క్రోమా కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో. అలా చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇంకా అక్కడ ప్రీమియం వుడ్లాండ్ షాపింగ్ మాల్ కూడా ఉంటుంది. అక్కడ స్టార్టింగ్ షూ 8,000 ఉంటుంది. అంటే ఎంత ప్రీమియం ఆలోచించండి. రైట్ సైడ్లో అయితే ఎంవివి గారి ప్రాజెక్ట్ అవుతుంది, చూస్తున్నారు కదా. రైట్ సైడ్లో కనిపించేదే ఎంవివి ప్రాజెక్ట్స్. అక్కడ మనకి ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలా మనం ముందు దాటగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేదే విఐపి రోడ్. ఆ డౌన్లోకి వెళ్ళగానే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఆ బ్లాక్ కూడా మనం చేసాం, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకా లెఫ్ట్లో మనకి సూపర్ డ్రై లేజర్ కాంపాక్ట్ ఉన్నాయి. లేజర్ కాంపాక్ట్ అంటే మనం ఇన్స్టాలో చూస్తూ ఉంటాం, గేమ్స్ ఒక యాడ్ వస్తుంటుంది. ఆ షాప్ అయితే ఇక్కడే ఉంది. అండ్ ఆ కిందన మనకి సూపర్ డ్రై షోరూమ్ ఉంది. ఇప్పుడు మీకు ముందు కనిపిస్తుంది కదా, ఇదే దత్ ఐలాండ్. సూపర్ ఉంటుంది నైట్ టైం చూస్తే. మీరు చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాం. ఇలా యూటర్న్ తిప్పుతున్నప్పుడు మనకైతే ఇక్కడ జాక్ అండ్ జోన్స్, రియర్ ర్యాబిట్ ఆ షోరూమ్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, నేనైతే మీకు మన వైజాగ్లో ఉండే కొన్ని షాపింగ్ మాల్స్ని, ఇంకా ఆర్టీసీ కాంప్లెక్స్ని, వైజాగ్ రోడ్స్ని చూపించాను. మరి మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్.